ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చిందే కానీ నిద్ర నటించేవాడిని ఏం లేపుతాం. బొడ్డుకు మసి రాసుకొని ఆ అమరావతి యొక్క పొడగెట్టగా పదే పదే కొత్త కొత్త వ్యూహాలతో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, చాలామంది అడిగారు, మీరు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మీరు వెనక్కి తీసుకున్నారా పోనీ? మీరు మొన్నటిదాకా అమరావతి రాజధాని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో మళ్ళీ ఖర్చు అవుతుందంటున్నారు. మళ్ళీ మాదిగాని అంటున్నారు. ఈ రోజున ఏంటంటే ఒక స్పష్టమైన ప్రణాళికతోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, లేదా లోకేష్ గారి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం. అమరావతిలో ఈ పూలు పూసినా ఏ కాయబండినా ఎవరు తింటారు? అది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరు. అందుకని నిశితాత్మకంగా సహేతుకమైన విమర్శలు చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్తుంది తప్ప విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ విష ప్రచారం పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఆల్టర్నేటివ్ రాజకీయం తెలియదండి.